ఈరోజు మా ఉప్పల్ మండలం తరపున ఒక యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ అన్నిటికీ ప్రొటెక్షన్గా ఒక యూనియన్ ఏర్పడింది. వీళ్ళందరూ కూడా స్కూల్స్ని సంబంధించిన అన్ని అంశాలను కేర్ తీసుకునే విధంగా మా టీం మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే స్కూల్లో చిన్న చిన్న వాటికి ఇష్యూ చేస్తూ ప్లస్ సోన్ కార్డ్స్ తీసుకొచ్చి మేము ఇది అని చెప్పేసి కొంచెం బెదిరింపులు అవుతున్నాయి. వాటన్నిటిని కూడా రక్షించాలని మన ఏసీపీ గారిని అలాగే డీసీపీ గారిని సిపి మేడం కూడా కలవడం జరిగింది. అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేస్తా అన్నారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీ అందరి మీడియా మంచిదే. 1-2 చేసిన పొరపాట్ల వలన మేము ఆ మీడియాను వాళ్ళు మాత్రమే మేము హెచ్చరిస్తాం తప్ప మిగతా మీడియా అందరికీ ధన్యవాదాలు. జరిగిన సమావేశానికి చాలా మంది గౌరవ కరెస్పాండెంట్ మిత్రులు తరలి వచ్చారు. ఉప్పల్, అంబర్పేట్, గట్కేసరు, మల్లాపూరు మరియు రామంతాపూర్ నుంచి తరలి వచ్చారు వీళ్ళు. అయితే ఈరోజు ఈ అత్యవసర సమావేశము జరిగింది దేనికంటే మరి టోటల్ ఈరోజు మీకు అందరికీ తెలుసు, సామాజిక మాధ్యమంలో కొంతమంది ఫేక్ రిపోర్టర్స్, కొంతమంది ఫేక్ పత్రికలు పెట్టి వాళ్ళందరూ కూడా కరెస్పాండెంట్లను చాలా భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి అంటే బ్లాక్మెయిల్ చేయడము అవన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మరి మాకు ఒక యునైటెడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక ముందు ఎక్కడ కూడా ఏ ప్రదేశంలో కూడా ఏ ఇన్సిడెంట్ జరిగినా అంటే దాదాపు 100 మంది కరెస్పాండెంట్లు అక్కడ ఉంటారు. అంటే ఎన్ని కుల సంఘ నాయకులు కానీ మరియు విద్యార్థి సంఘ నాయకులు కానీ వచ్చి మరి స్కూళ్ళలో బలవంతం వసూలు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక విధమైన హెచ్చరికగా మేము తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే మేము గౌరవప్రదమైన వృత్తిలో ఉండి మరి వాళ్ళు ఈరోజు మమ్మల్ని చాలా నానా విధాలుగా బాధ పెడుతూ మరి ఈ విధంగా ఎన్నో విధాలుగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. అటువంటి అందరికీ కూడా మేము ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాము. మా గౌరవ కరెస్పాండెంట్ మిత్రులు అందరూ కూడా వందలాదిగా తరలి వస్తారు. మరి మీ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా పోలీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీరు తెచ్చే ఫేక్ మొత్తం అన్ని ఐడి కార్డులు అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందజేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఉండదు, వాళ్ళకు ఆడిటింగ్ ఉండదు, ఒక బడ్జెట్స్ వాళ్ళకి అసోసియేషన్ వాళ్ళు కూడా అన్ని ఫేక్. ఇటువంటి విషయాలలో మరి కఠినంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వ్యవహరిస్తారని తెలిపారు. ఇదే విధంగా మేము సిపి గారిని కూడా కలవడం జరిగింది. మేడం కూడా చాలా ఈ చదువు చెప్పే మీరందరికీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి చాలా మేడం కూడా తీవ్రంగా స్పందించి వెంటనే మన సిఏ గారికిను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో మనము దీన్ని డిస్కరేజ్ చేయండి, మరి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బాధ్యుల్ని తీసుకొచ్చి మీరు వాళ్ళ మీద కఠిన శిక్షలు పెట్టి మరి వాళ్ళందరినీ కూడా మీరు చట్టపరంగా వాళ్ళని చర్యలు తీసుకోమని చెప్పినారు. కాబట్టి ఈ విధంగా మీరందరి మీడియా మిత్రులందరూ కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటి ఫేక్ ఐడి కార్డులు తెచ్చే వాళ్ళని నిర్వహించి స్కూల్ కరెస్పాండెంట్స్ అందరూ యునైటెడ్ అయ్యి ఒకసారి ఇది చేయాలని. నమస్తే అండి, నా పేరు విజయేందర్ రెడ్డి. యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఈరోజు స్థాపించి ఆ పేరు మీద దాదాపు 150 స్కూళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎన్నో కేసులు, ఎన్నో పంచాయతీలు, ఎన్నో గొడవలు అవుతున్న ఈ రోజులలో అందరు కరెస్పాండెంట్స్ దగ్గరుండి మీకు మేము ఉన్నామని ధైర్యం ఇస్తూ, అంటే ఒక స్కూల్కి ఇంకొక స్కూల్ కరెస్పాండెంట్లు ధైర్యం ఉన్నామని చెప్పి మాట్లాడుకుంటూ ప్రతి సమస్యను మేమే సాల్వ్ చేసుకుంటున్నాము. మరీ చట్టాలని మితిమీరి ట్రెస్ పాసింగ్ చేసే వాళ్ళని, ఇంకా మిగతా ఫేక్ యూనియన్స్ కానివ్వండి, ఫేక్ రిపోర్టర్స్ కానివ్వండి, వీళ్ళ అటాక్స్ నుంచి కాపాడడానికి మాకు ఏసీపీ సార్, డీసీపీ సార్, సిపి అండ్ మన ఎస్ఐ మధుసూదన్ గారు కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. 6 మంది పైన కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది. 2 లోపల కూర్చోబెట్టడం కూడా జరిగింది. సో ప్రతి కరెస్పాండెంట్లో చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఏ ప్రెస్ యూనియన్ కానీ అంటే ఫేక్ యూనియన్స్ అంటున్నాను నేను, మంచి ప్రెస్ వాళ్ళు మంచి చేసుకుంటూ పోతూనే ఉన్నారు అండ్ మంచి స్టూడెంట్ యూనియన్స్ మంచి చేసుకుంటూ పోతూనే ఉన్నారు. వాళ్ళతో ఎవరికీ ప్రాబ్లం లేదు. కానీ ఏ ఫేక్ యూనియన్స్ అయితే ఉన్నారో వాళ్ళ వల్ల మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో మేము ఒకటి చెప్పాలనేది ఏంటంటే, దాదాపు ఒక ప్రైవేట్ సంస్థలైన మేము ఓన్లీ ఉప్పల్ మండలంలో 3000 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ మేము చేస్తున్నాము. దాన్ని మీరు చెడగొట్టే ప్రయత్నం చేయొద్దు. చిరాకు వదిలేసి మేమే స్కూల్ మానేసినామంటే 3000 మంది రోడ్డు పడే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రావద్దు. ఎట్ ద సేమ్ టైం మిమ్మల్నే కాదు, మా కరెస్పాండెంట్స్ కూడా నేను యాజ్ అ ప్రెసిడెంట్గా చెప్పేది ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు ప్రతి ఒక్కరికి ఈటీఆర్ కాపీస్ ఉంటాయి, అవి దయచేసి సబ్మిట్ చేయమని చెప్తున్నాను. మన దగ్గర పెట్టుకొని కూడా మనం ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్గా కాకుండా ఎంఈఓ సార్కి కానివ్వండి, డిఓ మేడంకి కానివ్వండి, ఒక రిప్రజెంటేషన్ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ప్రాబ్లం దానంతట అదే సాల్వ్ అయిపోతుంది. దాన్ని మీరే కాంప్లికేట్ చేసుకుంటున్నారు. దయచేసి అది కూడా ఆపేయాలి.
దాంతోపాటు నాకు ఈరోజు సపోర్ట్ చేసిన రామంతపూర్ టీం మొత్తం, ఉప్పల్ టీం మొత్తం, మల్లాపూర్, చిల్కానగర్, నాగోల్, నాచారం అండ్ గట్కేసర్ అండ్ మేడ్పల్లి, ఇంకేదైనా ఏరియాస్ మిస్ అయితే ఐమ్ సారీ, అంబర్పేట్, ఇన్ని ఏరియాస్ నుంచి సపోర్ట్ తెలిపారు నాకు. ఇందులో స్టేట్ బోర్డ్ అని కాదు, సిబిఎస్ఈ వాళ్ళు ఉన్నారు, ఐసిఎస్ఈ వాళ్ళు ఉన్నారు, బిగ్ స్కూల్స్, స్మాల్ స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్, ప్రతి ఒక్క స్కూల్ కరెస్పాండెంట్ ఈరోజు వచ్చి ఇక్కడికి ఈ ఇనిషియేటివ్లో భాగం పంచుకొని మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇవన్నిటి కలిపి నేను ఒక మెసేజ్ ఏమిస్తున్నా అంటే, ఒక ఆర్గనైజేషన్ పేరు చెప్పుకొని జస్ట్ ఆఫీసర్ల దగ్గరకో ఇంకెవరి దగ్గరకో వెళ్ళి ఓన్లీ నేను ఫోటోలు దిగి నేను లీడర్ని అవుతా అంటే లీడర్గిరి పనిచేయదు. లీడర్ అనేటోడు జనాల్లో నుంచి రావాలి, కానీ చిల్లర ఏరుకుంటూ మాత్రం రావద్దని చెప్పి ప్రతి లీడర్కి ఈ సందర్భంలో నేను చెప్తున్నాను. యునైట్ అవుతున్నాం, మేము యునైట్ అయ్యి మా సమస్యలు మేము తీర్చుకుంటున్నాము. ఇదే మా ఇప్పటి నుంచి అసోసియేషన్. థ్యాంక్ యూ సో మచ్ అందరి ప్రెస్ మిత్రులకి మాకు సపోర్ట్ చేస్తున్నాను. శ్రీధర్ అండి. సో ఒక స్కూల్ కరెస్పాండెంట్, ఒక టీచర్ వృత్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి స్కూల్ని వదిలిపెట్టి ఈరోజు మనకి బయటకు వచ్చినాము, మీడియా ముందుకు వచ్చినాము, సమాజంలోకి మా యొక్క బాధలు తెలియజేస్తున్నామంటే మా వెనక ఎంత బాధ అనుభవిస్తున్నామో ఈ యొక్క అందరూ తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ప్రతిరోజు స్కూల్ నడపలేనటువంటి పరిస్థితి నడుస్తూ ఉన్నది. ప్రతిరోజు ఒక 20 మంది 10 మంది మీడియా మిత్రులను కావచ్చు, లేకుంటే అనేకమైనటువంటి వ్యక్తులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దయచేసి ఆపండి. ఎందుకంటే మేము భవిష్యత్తుని నిర్మిస్తున్నామండి. టీచర్లు మేము వేరే విధంగా చేయట్లేదు, భవిష్యత్తు నిర్మిస్తున్నాము. సో అందరం కూడా ఇప్పుడు ఒక యునైటెడ్గా ఫామ్ అయ్యేసేసి మన మీ ముందుకు రావడం జరుగుతుంది. సో మా యొక్క బాధల్ని, ఎందుకంటే చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఏదో 10,000కి 20,000కి చెప్పేటువంటి స్కూల్స్ని కూడా మీరు టార్గెట్ చేస్తున్నారంటే మీరు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో అర్థం చేసుకోండి. దయచేసి మా పని మమ్మల్ని చేయనియండి. మేము దేశ భవిష్యత్తు నిర్మిస్తున్నాము, గవర్నమెంట్తో ఈక్వల్గా చేస్తున్నాము. సో ఒరిజినల్గా ఉన్నటువంటి మీడియా ఏదైందో వాళ్ళందరూ కూడా మేము హానర్ చేస్తాము, గౌరవం ఇస్తాము. నెక్స్ట్ అదేవిధంగా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా మేము గౌరవం ఇస్తాము. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులే చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వాటన్నింటిని కూడా ఆపివేయాలని కోరుకుంటున్నామండి. సో థ్యాంక్ యూ. అదేవిధంగా ప్రియమైన కరెస్పాండెంట్ అందరికీ కూడా ఈరోజు మనము మన విజేందర్ సమక్షంలో, ఎందుకంటే మనకు 30 సంవత్సరాలు విజేందర్ ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమము చేపట్టినందుకు మనం అందరం కూడా ఒక్కసారి సపట్లతోటి ఆయనకు స్వాగతం పలకాలని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనము ఈరోజు మనకంటే మంచి బట్టలు వేసుకొని కార్ల వచ్చుకుంటూ కూడా అడుక్కుంటున్నట్టే మనము ఏం చేయాలి, ఏం కథ అని అర్థం కాదు. రెండవది, మనము జవాబు ఇవ్వకపోతే నాది ఈ కులమాని కూడా నువ్వు మాకు మాట మాట్లాడతావా అని అంటారు. ఇటువంటి సమస్యలు మనకు ప్రతి ఒక్క కరెస్పాండెంట్కి వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ప్రతి ఒక్క కరెస్పాండెంట్ 10,000 రూపాయలు ఇచ్చి కూడా నేనేమి ఇవ్వలేదు అని సపోర్ట్ కొట్టుకుంటూ కూర్చుంటా ఉన్నారు. ఇది మనకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క కరెస్పాండెంట్ కూడా ముందుకు రావాలి. ముందుకు వచ్చినట్టయితే మనం ఒక యూనిట్గా ఉన్నట్టయితే తప్పకుండా ఒక్కొక్క కరెస్పాండెంట్ ఒక్కొక్క వాళ్ళు అడుక్కునేటోళ్ళు ఈ సంఘమని ఆ సంఘమని రావడానికి కొంచెం జగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మేము 35 సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్నాం. కానీ ఒక 3-4 ఇయర్స్ నుంచే ఇది ఒక కొత్త రాజకీయం, కొత్త ట్రెండ్ అయిపోయింది. ఏదన్నా స్కూల్లో కూర్చోవాలంటే కూడా భయం అనేది వస్తుంది. ఎందుకు మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు ఇరికిస్తారో అని మనం కూడా కరెస్పాండెంట్ రెచ్చగొట్టేట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రెచ్చగొట్టేప్పుడు మనం ఏదో ఒక మాట అంటాం, మాట అనగానే దానికి ఒక కేసు అంటారు. కేసు అంటే ఇప్పుడు మనకు కూడా ఒక్కసారి మనకు లా కూడా ఎట్లా పాడైందంటే అతి ఘోరంగా ఉంది. వాళ్ళకు మనం ఒక కేసు పెట్టిందంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకు ఒక 30,000 ఫస్ట్ పంపిస్తుంది, మనకు 10 రూపాయలు ఇవ్వదు. మన దగ్గరకు వచ్చి మన మీద మాట్లాడి మనం చేస్తున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళకే 30,000 రూపాయలు ఏది ఒక మాట అన్నాడు అని కూడా గవర్నమెంట్ కాళ్ళకు పంపే ఒక రాజ్యాంగంలో ఒకటి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కరెస్పాండెంట్ అది జాగ్రత్తగా మాట్లాడాలి, నోరు జారొద్దు. రెండవది, మనకు యూనిటీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం, నేనైనా కానీ రామరెడ్డి సార్ అయినా రామరెడ్డి సార్ అయినా కానీ ఆ ప్రతి ఒక్క కరెస్పాండెంట్ కూడా సీనియర్ కరెస్పాండెంట్లమే. కానీ సీనియర్ కరెస్పాండెంట్లు అయినా కానీ మనకు ఏం చేస్తున్నాం అంటే మనకు ఒక 4 సమస్యలు ఉండే వరకు మేము ఇక్కడ ఉండే వరకు అక్కడ ఉండే వరకు ఇక్కడ అన్నీ కూడా ఏమైపోతుందంటే ప్రతి ఒక్క దగ్గర మనం కూర్చోలేము. ఆడ మనం లేడీస్ స్టాఫ్ను పెడితే వాళ్ళు ఒక మాట అనే వరకు పాపం వాళ్ళకి ఏమొస్తుంది, కండపట్టు నీరు తప్ప ఇంకో రాదు కదా.
మనం ఎందుకంటే మనం ఇచ్చే జీతానికి వాళ్ళు మాటలు పడలేరు కదా. కాబట్టి మనము అన్నిటికీ కూడా మనమే ఓర్చుకుంటూ మనమే ఈ విధంగా ఉండి ప్రతి ఒక్కరి మీద కూడా కేసు మనం బుక్ చేసినట్టయితే ఒక 10-20 మందికి మనము ఏ స్కూల్లో జరిగిన సంఘటన జరిగినా కానీ మనం అందరం ముందుండి వాళ్ళ మీద కేసు పెట్టినట్టయితే ఇంకొకరు రావడానికి కొంచెము భయపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఒక యూనిటీగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి కరెస్పాండెంట్కు శుభాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మన పిల్లల్ని స్టాఫ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలో కరెస్పాండెన్స్ యొక్క బాధ్యత. వాళ్ళు సేఫ్గా, కాన్ఫిడెంట్గా, హ్యాపీగా, పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో పాఠాలు చెప్పగలగాలి, పిల్లలు చదువులు నేర్చుకోగలగాలి. మరి మా సంఘటితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకంతా కూడా సహాయం చేయడానికి వాళ్ళు సంసిద్ధత తెలియజేశారు కాబట్టి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు చేస్తూ ముగిస్తున్నాను. Thank you, ma'am. Wonderfully spoken. Buchireddy garu to please come on to the dais and few words about our current situation, sir. ఇనిషియేటివ్ తీసుకొని చాలా ప్రజల నుంచి వచ్చిన లీడర్ లెక్క విజయేందర్ చాలా ఆర్గనైజేషన్ చేసుకుంటూ సమస్యలను మనకు అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు వదిలిపెట్టేసి నేనేమనుకుంటున్నానంటే అప్పుడు జీవోబాన్ తయారు చేసినప్పుడు పేరెంట్స్, టీచర్స్, మేనేజ్మెంట్ కమిటీలు పెట్టారు. కానీ ఈ సెక్యూరిటీ కమిటీ కూడా మీ పేరెంట్స్ నుంచి తీసుకుంటే బాగుంటుందేమో. అసలు ఎందుకంటే మన పేరెంట్స్ నుంచి ప్రాబ్లం లేదు, మనకు ఈ కుల సంఘాలు, ఈ బయట నుంచి వచ్చే వ్యక్తుల నుంచి చాలా థెఫ్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది, దాన్ని దుర్వినియోగం ఏ విధంగా చేస్తున్నారంటే పోత ఒక కాగితం తీసి ఒక 3 సెంటెన్సులు రాసి ఎంఈఓకి ఇచ్చిపోతే ఎంఈఓ ఎమ్మటే మీ స్కూల్కి రికగ్నేషన్ కాపీ సబ్మిషన్ చేయండి, సెక్షన్ సబ్మిషన్ చేయండి, ఫైల్ సబ్మిషన్ చేయండి అని ఇమీడియట్లీ మనకు సెండ్ చేస్తుంది. వాడు 5వ తరగతి చదవడు, వాడికి సబ్జెక్ట్ అంటే ఏందో తెలియదు, రికగ్నేషన్ అంటే ఏందో తెలియదు. దానికి మనం ఎంఈఓ గారు ఎమ్మటే లెటర్ తీయగానే మనం దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసి నాది సపోజ్ ఎగ్జాంపుల్ నా స్కూల్ 38 years రికగ్నేషన్ ఉందా లేదా అని నన్ను నోటీస్ పంపిస్తే ఎంఈఓ గారికి నేను ఎక్కడున్నా అనే ఆలోచనలో పడాల్సి వచ్చింది. ఎందుకనంటే ఒక పోలింగ్ బూతులు 5 ఉంటాయి, ఒక 30 సంవత్సరాల సంది 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్స్, రికగ్నేషన్ రెన్యువల్స్ లేకుండా ఇన్స్టిట్యూట్ని ఎట్లా నడుపుతాం. రికగ్నేషన్ లెటర్ ఏంటంటే ఎంఈఓ గారు ఇచ్చిండనంటే మళ్ళీ వాడి కాపీని సబ్మిషన్ చేసుకుంటూ మనకు ఇది ఇస్తాడు. ఆర్టీఐ అంటాడు, ఏదైనా అంటే ఆర్టీఐ అంటాడు. అన్నా ఎంఈఓ గారు మాట్లాడినా మరి ఎప్పుడు కలవమంటావు, మరి ఫోన్ నెంబర్ ఇస్తాడు, ఫోన్ పే చేస్తావా లేకపోతే మేమే రావాలన్నా, ఏడ కలవమంటావు. ఇటీవల కాలంలో నేను ఫేస్ చేసింది వితిన్ 2 yearsలో ఒక 60 మంది కుల సంఘాలు నా దగ్గరకు వచ్చారు. అందరు విజిటింగ్ కార్డ్స్ తీసుకున్నా, అందరూ సొసైటీస్ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టండి, ఫేక్ ఉంటుంది, వాడికి దీనికి సంబంధమే ఉండదు. మొత్తం స్టేట్ లీడర్లే. మళ్ళీ ఇందులో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ అట్లు ఏముండవు. విజిటింగ్ కార్డ్స్ నేను తీసుకొచ్చిన జిరాక్స్ కాపీలన్నీ అన్ని స్టేట్ ప్రెసిడెంట్లే, మొత్తం స్టేట్ ప్రెసిడెంట్లే. మామూలు ప్రెసిడెంట్ ఒక కమిటీ ఉన్నదంటే దాంట్లో కమిటీ మెంబర్స్ 8 మంది 10 మంది ఉంటారు. దానికి ఆర్గనైజేషను, దాని ఏమి యాక్టివిటీ మనల్ని అడిగినంత ఈజీగా వాళ్ళని మనం అడగలేకపోతుంది. నువ్వు ఏంటి, నీ ఆర్గనైజేషన్ ఏంటి, దేనికి వచ్చినావు, నువ్వేం ప్రోగ్రామ్ చేస్తున్నావు అని అడిగే పరిస్థితి లేకుండా తయారైంది. Shri Vijayendra Reddy garu, we welcome you to on the stage. We sincerely appreciate his vision and efforts bringing this important initiative forward. Local Police Station, Madhu sir on the dais. తెలుసు ఉండాలి అనుకుంటా, పని చేసుకుంటూ పోతున్నాం కాబట్టి కనపడం మేము. సో ఈరోజు మెయిన్గా ఉద్దేశం ఏంటంటే యూనిటీ లేక స్కూల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్ పలకాలి అని అనుకొని ఒక స్టెప్ ముందుకు తీసుకున్నాం. ఆ స్టెప్ ముందుకు తీసుకున్నప్పుడు మనకి వెనుక ఉండి సీనియర్ కరెస్పాండెంట్ సపోర్ట్ ఇచ్చాడు. అందులో ముఖ్యంగా మన రామంతపూర్ టీం నుంచి, ఎస్పీ గ్రామర్ స్కూల్ నుంచి స్టార్ట్ చేసి ఉపేందర్ సార్, తర్వాత బుచ్చిరెడ్డి గారు, రామనాథయ్య గారు, మళ్ళీ మన చిల్కనగర్ నుంచి టీం, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ నుంచి అందరూ ముందుకు వచ్చి చేద్దాం అని డిసైడ్ అయ్యారు. 2018లో ఇదే సిచ్యువేషన్ నాకు కూడా వచ్చింది. 25 years నా ఏజ్, 25-26 yearsలో స్కూల్ పెడితే 5 years నా పైన కేసులు పడ్డాయి. 2 years నా స్కూల్ సీజ్ అయి ఉంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ నేను ఒక్కనే అనుభవించిన. ఏ ఒక్కరు కూడా నా పక్కన లేకుండే. ఈ ప్రాబ్లం మాత్రం ఎవరికి రావద్దని ఇనిషియేటివ్ తీసుకున్నా. చాలా గట్టిగా వెళ్తున్నాము, లీగల్గా వెళ్తున్నాం. ఇవన్నీ చేయడం కంటే ముందు మనకు ఒక లీగల్ టీమ్ ఫామ్ చేసుకోవాలి కాబట్టి ఒక అడ్వకేట్ ఆఫీస్ పెట్టినా, ఇవన్నీ చేయాలంటే ఒక ప్రెస్ టీమ్ మనకి సపోర్టివ్ గా ఉండాలి కాబట్టి ప్రెస్ తోనే ఒక కొలాబరేషన్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ సపోర్ట్, బిగ్గెస్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి పోలీస్ డిపార్ట్మెంట్.
అడిగిన వెంటనే కమిషనర్ దగ్గరికి అపాయింట్మెంట్ దొరికింది మాకు. కమిషనర్ గారు ఫోన్ మాకు ఒక ధైర్యం చెప్పడం జరిగింది. ఇమీడియట్ నెక్స్ట్ అప్రోచ్ వచ్చేసి ఏసీపీ సార్, తను మాకు ధైర్యం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి సిఐ సార్ రామలింగారెడ్డి గారు అండ్ ఫాలోడ్ బై మిస్టర్ మధుసూదన్ గారు టుడే హియర్ యాజ్ చీఫ్ గెస్ట్. వీళ్ళందరి సపోర్ట్ తోని ఇప్పటి వరకు మనం ఒక 6 మందిని లోపడిపోయడం జరిగింది. 6 డిఫరెంట్ యూనియన్స్ కావచ్చు, ఫేక్ ప్రెస్ రిపోర్టర్స్ కావచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ప్రతిసారి గేట్ లోపలికి తెప్పించుకొని భయపడి మనం తిరిగి మనమే ఉంటే డబ్బులు ఇచ్చుకుంటూ పోతున్నాము. ఇది ఆగింది, ఫస్ట్ సగమైన ఆగింది. ఈ ధైర్యం ఇంకా ముందుకు వెళ్ళాలండి సార్. సార్ మధు గారు, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇక్కడ దాదాపు ఒక 80 స్కూల్స్ ఉన్నాయి సార్. ఇక్కడ 80 నుంచి ఈచ్ స్కూల్లో ఒక 30 మంది మినిమం వేసుకున్నా కూడా దాదాపు 2400 మందికి మేము ఉపాధి కల్పిస్తున్నాం సార్. 2400 మెంబర్స్ కి ప్రైవేట్ గా మేము ఉపాధి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నప్పుడు మమ్మల్ని గౌరవించడం మానేసి ఫలానా యూనియన్ అని చెప్పుకుంటూ, ఫలానా ఫేక్ రిపోర్టర్స్ అని చెప్పుకుంటూ టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. కనీసం వాళ్ళలో 10th కూడా, ఇంటర్ కూడా పాస్ అవ్వని వాళ్ళు ఉంటారు. ఇక్కడ మేధావులు బీఎడ్లు చేసి పిహెచ్డీలు చేస్తున్న మేధావులని ఒక్కొక్కరు నోటికి వచ్చినట్టు తిట్టడం, తిప్పి కూడా 20 సంవత్సరాలు ఉండవు, వచ్చి బెదిరిస్తారు. మీకు ఎవరు లేని టైం చూసి గల్లాలు పట్టుకుంటారు. ఇవన్నీ ఆగాలి సార్ దయచేసి. ఇది ప్రైవేట్ గా ఆపుదామని నేను ఒక టీమ్ ని ఫామ్ చేసిన. అవసరమైతే బౌన్సర్లను పెట్టుకుంటున్నా, అవసరమైతే మనుషులు పెట్టుకుంటున్నా అంటే నేను చెప్పొద్దు, కానీ ఆ సిచ్యువేషన్కి వచ్చేసిన తప్పట్లేదు. ఒక సేఫ్టీ అనేది కావాలి అంటే ఒక కరెస్పాండెంట్ ఈ రోజు మనం కూడా కొట్లాడే స్టేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ స్టేజ్ రావద్దు అని మేము ఏసీపీ సార్ రిక్వెస్ట్ చేసిన వెంటనే మనకి సార్ అటాక్ చేశారు. మేము నాకు తెలిసి ఒక 1 డే 6 మెంబర్స్ ని కంప్లైంట్ ఇచ్చాము. ఆ 6 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ వి ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఉప్పల్ పోలీస్ స్టేషన్. ఒకసారి సార్ వాళ్ళకు కూడా గట్టిగా. ఇది ఒకటే కాదు, వీటితో పాటు మనం కూడా కొన్ని ఫాలో అవ్వాల్సినవి ఉంటాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, మనకి ఎవరైనా ఆర్టీఐ వేస్తున్నారని భయపడుతున్నాం కదా, ఆర్టీఐ పైన ఖచ్చితంగా కొట్లాడడం, కానీ అది ఒక బిగ్ స్టెప్, స్లోగా కొట్లాడడం. దానికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే, మీ పైన ఎవరైనా ఆర్టీఐ యాక్ట్ వేసినప్పుడు మీ దగ్గర ఈటీఆర్ అయితే అందరికీ ఉంటుంది కదా, ఈటీఆర్ కాపీ ఒక్కటి సబ్మిట్ చేయండి. లెటర్ టు లెటర్ ఎక్స్చేంజ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ లెటర్ టు లెటర్ అంటే మీకు ఎంబీఓ నుంచి లెటర్ వచ్చింది లేదా డిఓ నుంచి లెటర్ వచ్చింది, మీరు మీ ఈటీఆర్ కాపీ అటాచ్ చేసి, మేడం వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్ దే ఆర్ రెడీ టు సబ్మిట్ ఇట్. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ గివింగ్ యు ఈటీఆర్ కాపీ విచ్ ఇట్సెల్ఫ్ స్టేట్స్ దట్ వి హావ్ ఆల్రెడీ అబ్టైన్డ్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అవునా? ఈటీఆర్ కాపీకి మీనింగ్ ఏంటి? గవర్నమెంట్ నుంచి మనకు పర్మిషన్ వచ్చినట్టే. వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు అడుగుతున్నారో కొంచెం మీరే కనుక్కోండి అని చెప్పి లెటర్ లో రాసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. రేపు మీ దగ్గర ఏ ఆఫీసర్ అయినా మీ దగ్గరకు వచ్చి సీజ్ చేస్తాం అది చేస్తాం అన్నప్పుడు ఈ అక్నాలెడ్జ్మెంట్ కాపీ మీకు కోర్టులో వేసుకోవడానికి పని చేస్తుంది. ఏ ఒక్కరు కూడా మీ ఇంట్లోకి కానీ స్కూల్లోకి కానీ వచ్చే రైట్స్ కోల్పోతారు. బేసిక్ మిస్ అవుతున్నాం. మనం మిస్ ఏం చేస్తున్నాము? గొడవ పడుతున్నాం. నువ్వు అడిగినా నీకెందుకు ఇవ్వాలి ఆర్టీఐ, నా ఇష్టము, అది కాదు. మనకి ప్రశాంతత కావాలంటే ట్రై టు కీప్ ఇట్ అనే లెటర్. సింపుల్ కదా సొల్యూషన్. దీని తర్వాత గేట్ ప్రోటోకాల్ ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఫాలో అవుదాం. గేట్ దగ్గర మనకి ఒక ఇన్ఛార్జ్, ఆయమ్మనో, సెక్యూరిటీ ఎవరో ఒకరు ప్రతి గేట్ దగ్గర ఉంటారు కదా, ప్రతి స్కూల్ ముందు ఉంటారు కదా, వాళ్ళకి ఒకటే ఇన్స్ట్రక్షన్ చేయండి. వచ్చే వాళ్ళు ఎవరు అనేది క్లియర్గా చెప్పే వరకు లోపలికి రావద్దు వాళ్ళు. అది ఎవరైనా సరే, స్కూల్ అనేది చిన్నపిల్లలు చదువుకునే ప్లేస్, అది సేఫ్టీ అనేది మన కన్సర్న్. ఏదైనా అయితే మేనేజ్మెంట్ లోపల వేస్తారు కాబట్టి గేట్ లోపల వాళ్ళని తీసుకొచ్చే ముందు గట్టిగా అడగండి. వాళ్ళ ప్రాపర్ వ్యాలిడ్ ఐడి కార్డ్ చూపించమనండి. ఫలానా చోటా మాట ప్రెస్ లేకపోతే ఫేక్ యూనియన్స్ వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని థ్రెటన్ చేసినప్పుడు గేట్ దగ్గరే ఆపండి. వాళ్ళని ఆపి పోలీస్ కి కాల్ చేస్తారా, విజయేందర్ రెడ్డికి కాల్ చేస్తారా, లేదా మనందరం యూనిటీ ఉన్నాం కాబట్టి పక్క పక్కన ఉన్న స్కూల్ అందరికి కాల్ చేస్తారా, చేయండి. వచ్చే వరకు ఎవరిని గేట్ లోకి అలౌ చేయకండి. స్టిల్ వాళ్ళు గేట్ బ్రేక్ చేసుకోవడం లేకపోతే మిమ్మల్ని బెదిరించో లోపలికి వస్తున్నారు అనుకోండి, సింపుల్ గా ఒక వీడియో తీయండి. మేబీ మీరు ఆ మినిట్ కి ఓడిపోవచ్చు, మేబీ మీకు ఆ మినిట్ కి బలం లేదు అనిపించచ్చు. ఒక గంట సేపట్లో మా టీం అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. ఆ గంట తర్వాత మన బలం ఏందో మనం చూపుతాం. సో యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఈ నేమ్ అనేది ఓన్లీ మన అందరి స్కూల్స్ ని యునైట్ చేయడానికి పెట్టిన ఒక పేరు మాత్రమే. ఇందులో ప్రతి అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. మన అసోసియేషన్ అని ఆచార్య ఇదని ఇవన్నీ లేవు. ఇంకా అందరూ మన వాళ్ళే, అందరూ కామన్ కరెస్పాండెంట్సే. ఈ గ్రూప్ పెట్టి అంటే ఈ యునైట్ చేసి కానీ మనం ఒక 20 days కూడా అవ్వలేదు. ఈ 20 days లో మనం సాధించింది ఒక్కసారి చూడండి.
We were able to control almost 50 to 60% of the attacks from school unions. First thing. Second thing వచ్చేసి filing a strong FIR with a strong voice. ఎందుకంటే ఇప్పుడు సంఖ్య పెరిగింది. ఒక స్కూల్ వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే 10 రోజులు పట్టేది అందరినీ బతలాడి. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఎందుకంటే మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ సార్ వాళ్ళు కూడా గట్టిగా అర్థమయ్యాయి కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ విత్ ఇన్ 1 day 50 కరెస్పాండెంట్స్ తోని సోమిరెడ్డి సార్ ఆర్జేడీ గారిని కలిసాము. ఆర్జేడీ గారు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు ఏ యూనియన్స్ కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఏ యూనియన్స్ కి పేపర్లు చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒక పేపర్ పైన పెట్టండి, పెట్టి మీ లోకల్ ఎంఈ ఆఫీస్ కి సబ్మిట్ చేయండి. ప్రాబ్లమ్ ఇస్ సింపుల్. 30 రోజుల నుంచి 60 రోజులు టైం దొరుకుతుంది. దాని తర్వాత డిఓ మేడం కూడా మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఏమని అంటే, మేడం ఆర్టీఐ యాక్ట్ కావచ్చు, ఫేక్ రిపోర్టర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీ దగ్గరకు వచ్చి ఏదైనా స్కూల్ పైన అటాక్ చేయండి లేదా ఏదైనా స్కూల్ పైన యాక్షన్ తీసుకోండి అని అడిగే ముందు ఫస్ట్ వాళ్ళని 30 days ఆగమని చెప్పండి. మాకు లెటర్ త్రూ ఆర్ ఈమెయిల్ త్రూ కాన్వర్సేషన్ చేయమని చెప్పండి. మీరు మాకు పంపేయండి, మేము మీకు రిటర్న్ ఇస్తాం, రిప్లై ఇస్తాం. బికాస్ వీఆర్ ఓన్లీ అకౌంటబుల్ టు డిఓ, నాట్ టు ది లోకల్ యూనియన్స్. అవునా? We are only accountable to DOs or MEOs or RJDs or else any other officials, not to local unions. Next, even zonal commissioner దగ్గర కూడా మేము వెళ్ళాము. రీసెంట్ గా నా దగ్గరకు వస్తున్న ఇష్యూస్ ఏంటంటే, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్. ఓన్ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళు మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత కడుతున్నారు, గవర్నమెంట్కి ఎంత చూపిస్తున్నారు అని ఒక చదువుకోని వచ్చి నా దగ్గర అడుగుతాడు. అసలు నాకు నా బిల్డింగ్కి వాడికి ఏం సంబంధం? వాడు మన ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ ఎందుకు మాట్లాడాలి? వాడు నేను ఆ ప్రాపర్టీ గురించి మాట్లాడకపోతే వాడు వెళ్ళి జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇస్తే వాడికి నేను 2 లక్షల రూపాయలు ఇవ్వాలంట. నేను ఇంత ఒక కరెస్పాండెంట్ ఆన్ బిహాఫ్ మాట్లాడుతున్నా, నా దగ్గర ఇంతవరకు అయితే రాలేదు వాడు. సో 2 లక్షలు ఇస్తేనేమో మన ప్రాపర్టీ అసెస్మెంట్ కరెక్ట్గా ఉన్నట్టు, డబ్బులు ఇవ్వకపోతేనేమో ఫేక్ ఉన్నట్టు. ఏం లాజిక్ ఇది? ఈ లాజిక్కి మనం భయపడుతున్నాం కాబట్టి అవుతుంది. సేమ్ రిప్రజెంటేషన్ అందరం కలిసి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారికి కూడా ఇచ్చినప్పుడు మేడం ఒకటే అన్నారు, ఎవడో కూడా వచ్చి నా పక్కన ఫోటో దిగినంత మాత్రాన అది మీ పైన కంప్లైంట్ అని మీరు భయపడకండి, మీరు చేసే పని మీరు చేయండి, నేను చేసే పని నేను చేస్తా, చిల్లర నా కొడుకులను నేను ఎంటర్టైన్ చెయ్యను అని చెప్పి జోనల్ కమిషనర్ గారు మనకి క్లియర్ కట్గా హామీ ఇచ్చారు. అండ్ లాస్ట్ వన్ మోర్ పాయింట్, వెరీ రీసెంట్ గా నా దగ్గరకు వచ్చిన ఒక ఇష్యూ ఏంటంటే, స్కూల్లో మీరు టీచర్లకు ఏమేమి జీతాలు ఇస్తున్నారో నాకు పేపర్ పైన రాసియండి అంట. వాడు ఎవరు సార్ మనల్ని అడగడానికి? జీతాలు తీసుకోకుండా పనిచేస్తున్న ఏకైక సంస్థ, ఏకైక పొజిషన్ కరెస్పాండెంట్. ఈ కరెస్పాండెంట్ ని వాడొచ్చి మీరు ఏం జీతాలు ఇస్తున్నారో అడుగుతామంటే వాడు ఎవడు సార్ అడగడానికి? ఏం రైట్స్ ఉన్నాయి? మనల్ని ఎట్లయితే పర్మిషన్లు అడుగుతున్నారో, మీ స్కూల్ పెట్టడానికి మీకు ఫైర్ ఎన్ఎల్సీ ఉందా, జిహెచ్ఎంసీ ఎన్ఓసీ ఉందా అంటున్నాడు కదా. ఎంటర్ అయ్యేటప్పుడు అరే బాబు ఫస్ట్ రిజిస్ట్రేషన్ కార్డు ఇవ్వమనండి ఉన్నది వాళ్ళ దగ్గర. 145 కార్డ్స్ దొరికినాయి ఇప్పుడు వరకు మనకు. 145 రిజిస్టర్డ్ అని చెప్పుకునే యూనియన్స్ మా కార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. చెక్ చేసి అందులో 5-6 తప్ప మిగతా అన్ని ఫేక్. సో ఆ జిరాక్సెస్ కూడా నేను ఈరోజు మీ ముంగట్నే సార్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది కాకుండా ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నా, మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళలో గట్కేసర్ మండలం నుంచి ప్రెసిడెంట్ మన అంజన్ రెడ్డి అన్న గారు ఉన్నారు, మేడిపల్లి ప్రెసిడెంట్ మన శ్రీనివాస్ అన్న గారు ఉన్నారు, అంబర్పేట నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకేమైనా మండల్ ప్రెసిడెంట్ నేను మిస్ అవుతుంటే సారీ, పుచ్చిరెడ్డి గారు లాంటి పెద్ద మనుషులు ఉన్నారు, మన బోడుపల్లి ఎక్స్ ప్రెసిడెంట్ మేడిపల్లి ఎక్స్ ప్రెసిడెంట్ రవీందర్ సార్ ఉన్నారు. చాలా మంది వచ్చారు, చాలా మంది ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఐ వాంట్ యూ టు ఇంప్లిమెంట్ సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ ఎవ్రీ మండల్ సార్. ధైర్యంగా ఉందాము. ఒక్కరు పోయే దగ్గర 20 మంది పోతే వాళ్ళే భయపడతారు. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. దయచేసి ఏ ఒక్క కరెస్పాండెంట్ కూడా ఇప్పటి నుంచి ఏ ఒక్కరికి రూపాయి కూడా చూసుకునే బాధ్యత మాది, మా ఎదుర్కొంటే బాధ్యత మీది. అవునా? థ్యాంక్ యూ సో మచ్. నా పేరు విజయేందర్ రెడ్డి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా స్కూలు నడుపుతూ మరి వాళ్ళ ఆశీర్వాదంతో యంగ్ డైనమిక్స్ అయిన మన యూత్ చేతిలో మనం ఇటువంటి ప్రోగ్రాం జరుపుకోవడము, వాళ్ళు దానికి ఆశీర్వదించి మనందరినీ ఈ సభకు వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి పేరు పేరున మరి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే గౌరవ సోదరిమణులు కరెస్పాండెంట్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ను ఎట్టి పరిస్థితులను భయపడకుండా మరి మన దృష్టికి తీసుకురావాలని కోరుతూ, అలాగే మా మిత్రులు ఇతర కరెస్పాండెంట్ అందరూ కూడా ఈ చిన్న ఇన్సిడెంట్లు, ఒక 3 ఇన్సిడెంట్లతోని ఈరోజు ఇంత కాన్ఫిడెన్స్ పెరిగింది మనందరికీ.
ఒక చిన్న ఇష్యూ వస్తే అసలు ఈ ఉద్యమం అనేది మనం అందరం విడిగా ఉండొద్దు, యూత్ అంతా కూడా అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పేసి రామాపురం నుంచి స్టార్ట్ చేశాము. విజేందర్ రెడ్డి గారిని అక్కడికి పిలిపించుకొని మనం అందరం ఒకటైపోదాము. ఓన్లీ కరెస్పాండెంట్ మా అసోసియేషన్ అంతే. ఇంకా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మనం అందరం కూడా ఒకటి, వాళ్ళకు ఏ ప్రాబ్లం వచ్చినా మనకు వచ్చినట్టే అని చెప్పి మరి ఈరోజు ఇంత భారీ ఎత్తున సీనియర్ అందరి తరఫున వాళ్ళందరూ కూడా వచ్చి మన ఆశీర్వించి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఒక చిన్న ఇన్సిడెంట్, 2-3 ఇన్సిడెంట్లు మీకు మీకు వాట్సాప్లో పెట్టాను. ఆల్రెడీ 2-3 స్కూళ్ళను మనము వివిధ కుల సంఘాలను విద్యార్థి నాయకులను తరిమి కొట్టిన మానించి, అలాగే ఒక ఫేక్ రిపోర్టర్ ఇన్సిడెంట్ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్కటే నిమిషము ఉపేందర్ గారికి అవకాశం ఇస్తున్నాను, ఎందుకంటే సఫర్ అయింది ఆయన కాబట్టి. ఉపేందర్ గారు వచ్చి ఒకటే నిమిషము అతను తనకు జరిగిన అనుభవాలు వివరించి, మరి అందుకు మన మధుసారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. అతను జైలు కూడా పంపించడం జరిగింది. అతను జరిగిన ఇన్సిడెంట్ ఒకసారి చెప్తారు. ఆయన అనుభవం దృష్టిలో పెట్టుకుని మనం ఎవరికి భయపడకుండా ముందుకెళ్దాం. ఒక నిమిషం ఉపేందర్ అన్నమాట. ఈ ఫేక్ మీడియా, ఫేక్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మన మీద అటాక్ కావడానికి చాలా గత 2-3 సంవత్సరాలుగా మన వెనకాల పడుతూ మనల్ని అందరినీ కూడా భయపడిస్తున్నాం, భయప్రాంతాలకు గురి చేస్తున్నాం. అయితే ఒక ఫేక్ మీడియా రిపోర్టర్ మన మీద అటాక్ చేయడానికి వచ్చారు రామంతాపూర్లో. అన్ని స్కూల్స్ని, అంబర్పేట, రామంతాపూర్ కాకుండా అలాగే బిల్డర్స్ని, ఇల్లు కట్టుకునే వాళ్ళని అందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేసిన ఒక రిపోర్టర్గా ఒక్కరు ఇవ్వట్లేదు. మా దగ్గర అదే చెప్తున్నారు, అంతా అబద్ధం. అందరూ ఫేక్ చేశారు మా ఏరియాలో, ఎస్పెషల్లీ అంబర్పేట అండ్ రామంతాపూర్. అయితే రీసెంట్గా మనము యునైటెడ్ స్కూల్స్ ప్రొడక్షన్ ఫోర్స్ అనే ఒక కొత్త ఆర్గనైజేషన్ పెట్టుకొని మన విజేందర్ రెడ్డి, అలాగే వెంకటేశ్వరరావు గారు, మా శ్రీధర్ ఇదంతా ఒక ప్లాన్ చేస్తున్నాం. ఇదైతే మనము కష్టం, పే చేయడం కష్టం, స్కూల్ నడపడం కష్టం. స్కూల్లో సీట్లో కూర్చునే పరిస్థితి లేదు. ఇటువంటి భయానక పరిస్థితుల్లో ఒకటి ఆలోచించడం, మనం ముందుకు రాకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతుందని చెప్పేసి రీసెంట్గా మనం ప్లాన్ చేసుకొని ఒక ఫేక్ మీడియా రిపోర్టర్ని అరెస్ట్ చేయించడం జరిగింది. అది మన ఎస్ఐ మధు గారు హెల్ప్ వల్ల అందరికి ఒకసారి గట్టిగా క్లాస్ అందించడానికి. ఎందుకంటే దాంట్లో సాధారణ కృషి చాలా ఉంది. సో మీరు ఎవరు కూడా ఇటువంటి ఎప్పుడు పే చేసినా కూడా వెంటనే మనకు తెలియజేయండి, ఎవరు భయపడవద్దు. ఎమ్మెల్యే వారు కూడా, అలాగే మన ఆల్రెడీ సోమేష్ సార్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎవరు భయపడకండి. మీ దగ్గర ఏదన్నా కూడా లెటర్లో రాసి సబ్మిట్ చేయండి, భయపడకండి. ఇంకా వీలైతే మన ఉప్పల్ పోలీస్ స్టేషన్ హెల్ప్ చేసుకోండి, మాకు తెలియజేయండి, మేము ముందుంటాం. అందుకే కత్తి కంటే కళలు గొప్పదని చెప్పేసి బదుల కళలు కూడా పట్టిన. సో గత 10-15 రోజుల్లో ఒక వ్యక్తిని తాను చేసుకొని బహుశా కథనాలు డిఫరెంట్ మీడియాలో రాసేసి వాని ఇప్పటికైతే కొంచెం ఒక భయం అయితే కలిగింది అందరిలో. ఫేక్ మీడియా, ఫేక్ అసోసియేషన్స్ అందరూ వచ్చింది. సో ఇదే రెట్టింపు జరిగినట్టు మనం ఇంకా ముందుకెళ్తే నెక్స్ట్ మనం ప్రశాంతంగా మన సీట్లో కూర్చునే అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ ముందు రండి, ఎవరు భయపడవద్దు. మన వెనకాల మన మధుసారావు గారు ఈ అవకాశం నుంచి అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం. వస్తున్న ప్రెసిడెంట్ అంటే కేర్ ఆఫ్ గవర్నమెంట్లో ఆయన సార్ మా మిత్రులు తోలిస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. నేను సమాధానం నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మా మిత్రులతో సహకారం తీసుకుని ఏదైనా చేయాలని చేస్తారు, లేదని చెప్పి నేను వాళ్ళని పంపించాల్సి వస్తుంది. స్కూల్లో క్యాంపస్ అన్న కూడా వస్తున్నారు. ఒకరోజు గంట సేపులో రైతున్నారు, ముగ్గురు వచ్చారు. ప్రోగ్రామ్ ఉంది చెయ్యి అంతే. ఉస్మానియా క్యాంపస్ ప్రెసిడెంట్, సెక్రటరీ కార్డులు అంతే. వాళ్ళు ఒరిజినల్ ఆర్టిఫికేట్ మనకు టైం పడుతుంది, అప్పటికప్పుడు డిస్కస్ చేయలేము. సో ఈ విధంగా ఈ 2 monthsలో మేము పే చేస్తాం, కట్టేస్తామన్నారు అన్నీ. సో దానికి మనందరం సపోర్ట్ ఉంది. మా ప్రాబ్లం మీరు సహకరించేది, మేము మీ అంటే మేము ఉంటాం.
ఇది నేను చెప్పాల్సిన సందేశం. థ్యాంక్ యూ అన్న, సింపుల్ గా క్లోజ్ చేశారు. గారు ఫ్రమ్ మేడిపల్లి మండలం. Congratulations to Vijayendra Reddy sir conducting this wonderful meeting. So first time I am feeling that one productive meeting from our customer. Because of we are gathering for different causes, but here and safety and security is first for us. That is why on this first day this conducting meeting is very great. So all correspondents welcome here to coming here. Unity is then already we know that, but we are failing in that implementation. But we have to follow like initiation started from start. That's why we are all together. We have to work for this. So here we know that this is that safety and security. So later if you come to our budget school problems, then our some correspondents spoke about that and they said, so what are the other problems? Then we know that budget schools we are running with affordable fees, best education we are giving, but how to give competition to our corporate and CBSE ICSE schools. So means strengthen our schools, to develop our schools, like such programs should be conducted, training to the correspondents and also training to the teachers and also other staff also. So with that if you go, then I hope that we will be success in our field, then we will be confidently. So that my side I will. Then here sir today's chief guest, so Madhu sir and also sir co-organizer Venkateswara sir. Thank you for giving this opportunity. నా పేరు రాజశేఖర్ రెడ్డి, అంబర్పేట మండల్ ప్రెసిడెంట్. నేను స్కూల్ స్టార్ట్ చేసి 41 years. నా ఏజ్ 59 years. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ స్కూల్ ప్రొడక్షన్ ప్రోగ్రాము ఇది పేరు వెరైటీగా ఉండొచ్చు, కానీ మనందరం ఈరోజు ఇక్కడ రావడానికి కారణము ఈ ప్రొడక్షన్ ఒక టీమే. ఫస్ట్ ఈ టీంని ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ఒక్కరోజు కాదు, ఇది చాలా దిగ్విజయం జరగాలి, ఎదుటి భయపడాలి. ఇక్కడికి వచ్చిన అందరూ కరెస్పాండెంట్స్ అందరూ కూడా చాలా అందరూ సీనియర్ మోస్ట్ కరెస్పాండెంట్స్ ఉన్నారు. ఇంత మార్నింగ్ అందరూ ఇక్కడ గ్యాదర్ అంటే మనకి ఏదో ఒక బర్నింగ్ అవుతుంది ప్రాబ్లం. అది మా అంబర్పేటలో ఉన్నాడు, బర్నింగ్ చేసిన వ్యక్తి కూడా మా పక్కనే ఉన్నాడు వ్యక్తి. ఇప్పుడు నాకు వెరీ 2 minutes, నాకు జస్ట్ ఇంకా ఇల్లు డోర్ ఓపెన్ చేస్తే ఆ వ్యక్తి మాకు కనబడతాడు. ఆయన చదివింది ఏం చదివిందో మనకు తెలుసు. ఇంతమందిని ఒక దారికి తీసుకొచ్చింటే, ఒక తాటిపైకి తీసుకొచ్చానంటే ఒకటే ఒక వ్యక్తి. మనకంటే మేధావే, మనకంటే సుపీరియర్ ఆఫీసర్ కాదు, మనందరం భయపెట్టిస్తున్నాడు. భయపెడితే ఇంకా భయపడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు భయపడకండి. ఫస్ట్ మెయిన్ థింగ్ భయపడితే మన లాస్ట్ కరెస్పాండెంట్ చెప్పడానికి కూడా సిగ్గుపడాల్సి వస్తుంది. మనము వాడిని ఎంత బతులాల్సి వస్తుందంటే, ఒక డిఓను ఆర్జేడీఓ ఇప్పుడు బతులాలి ఇంతవరకు లైఫ్ లో. నేను ఒక చిన్న ఇష్యూలో ఎవరు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరితో ఒక బచ్చగాని బతులాల్సి వచ్చింది. నా ఏజ్లో సగం నా స్కూల్ ఏజ్ లేదా ఒక వ్యక్తిని ఇంతమందిని తీసుకొచ్చి ఇంత మార్నింగ్ ఇంత స్కూల్ వదిలిపెట్టి ఇవాళ సాటర్డే స్కూల్ వదిలిపెట్టి అందరినీ ఇంతవరకు తీసుకొచ్చానంటే ప్రాబ్లం ఎక్కడుందో ఆలోచన చేయండి. ఫస్ట్ మనలోనే ఉంది. ఫస్ట్ మనలోన మన వీక్నెస్ ఫస్ట్ మీరు భయపడకుండా మనం ఇమ్మీడియట్ గా ఇక్కడ మాట్లాడుతున్నాను అని చెప్పేస్తుంటారు. ఇమ్మీడియట్ వెళ్ళిపోయింటుంది, ఆల్రెడీ ఆన్లైన్ అయింటుంది ఇన్ఫర్మేషన్. సో మనం యూనిటీగా ఉండాలి. మనకు ఈ అసోసియేషన్ ఇంపార్టెంట్ కాదు, మనం ఒక తాటిపై నిలబడాలి. రామనాన్ని కూడా ఇలాంటి వ్యక్తులు చాలా మంది తయారవుతారు. సో ఇంతమంది పెద్దలు చాలా 34,000 కరెస్పాండెంట్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి చూస్తే రామనర్సయ్య, బుచ్చన్న, రామరెడ్డి వీళ్ళైతే నాకు సమకాలీకులు స్కూల్ విషయంలో చాలా నాకంటే చాలా నాతో పాటు ఉన్న వాళ్ళ ముందు నేను మాట్లాడాలంటే నాకు ధైర్యం వచ్చిందంటే నేను ఎప్పుడు రాలేదు. స్కూల్ వదిలిపెట్టి ఎప్పుడు రాలేదు. నాకు అంబర్పేట నుంచి అసలు నాకు రాలే. ప్రాబ్లం మా దగ్గరే తయారైంది. రీసెంట్గా రామనాథ్ చెప్పాడు, ఒక పిఎఫ్ విషయంలో ఒక ఇష్యూ అయింది. పిఎఫ్ ఏదో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వచ్చేసి డబ్బులు వసూలు చేయడం, లక్షలు చెల్లించారు. మా అంబర్పేట మండలి ఇనిషియేటివ్ తీసుకొని కిషన్ రెడ్డి సార్తో అపాయింట్మెంట్ తీసుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ పిలిపించి డబ్బులు రిటర్న్ ఇప్పించిన ఘనత మా అంబర్పేట మండలికే చేస్తుంది. డబ్బులు రిటర్న్ ఎక్కడ హిస్టరీలో లేదు, రాజే ఎప్పుడు లేదు. అమెండ్మెంట్ నుంచి ఎప్పుడు డబ్బులు రిటర్న్ ఇచ్చిన వ్యక్తి లేరు. కానీ డబ్బులు రిటర్న్ ఇప్పించిన వ్యక్తి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్. అది అంబర్పేట మండలం సాధ్యమైంది. మాకు బీ కూడా
మా దగ్గర డబ్బులు ఇచ్చిందంటే ఎప్పుడు ఇచ్చిందో తెలియదు. రీసెంట్గా ఆయన ఇచ్చిన అని చెప్తే మాత్రం వాస్తవం ఒకరి దగ్గర ఉండొచ్చు. దాన్ని కూడా ఎవిడెన్స్ కావాలి. మేము మీకంటే బలంగా తయారవుతాము. అంబర్పేట ఎప్పుడు ఎన్నికపోదు, మీకంటే ఇంకా బలంగా తయారవుతాము. మాకు ఎవిడెన్స్ లేక మేము వెళ్తున్నాము. మేము విజయేంద్ర రెడ్డిని అయితే ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఇలాంటి వాడికి మేము ముందుంటాము. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగాలి. నేను ఏమైనా తెలిసి తెలియక తప్ప అంటే మన్నించండి. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మాకంటే బలంగా తయారవ్వద్దు సార్, మాతో పాటు మమ్మల్ని బలంగా తయారు చేయండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ వారం రోజుల నుంచి మీరు మాతో ట్రావెల్ చేస్తున్నారు. మా కష్టాలు ఆల్మోస్ట్ మీకు కూడా అర్థమయ్యాయని అనుకుంటున్నాము. రీసెంట్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్, ఇప్పుడే స్టేజ్ పైకి అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక పర్సన్ ని 20 లక్షలు అడగడం జరిగిందంట. నాకు తెలిసి ఏ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా అంత డబ్బులు అడగడం నేను చూడలేదు. సో మనం ఇలానే ఉంటే 20 కాస్త 2 కోట్లు పోతుంది, లేదా నీ స్కూల్ అయినా రాశి రాని స్టేజ్ పోతుంది. సో ఇప్పుడు అదే చెప్తున్నారు వచ్చి స్కూల్ పార్ట్నర్షిప్ కూడా రేపే మీరు మళ్ళీ బయట కూర్చోబెడతారు, వాళ్ళు స్కూల్లో కూర్చుంటారు. సరిగా అదే అవుతుంది. సో నా ఐ రిక్వెస్ట్ మధు సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ సే ఫ్యూ వర్డ్స్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ విచ్చేసిన స్కూల్ కరెస్పాండెంట్ అండ్ స్కూల్ ఉప్పల్ రామంతపూర్, తర్వాత మేడిపల్లి, కట్కేసర్, అమర్పేట వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆ స్కూల్ కరెస్పాండెంట్స్ అందరికీ కూడా ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా ఈ మీటింగ్కి మా ఏసీపీ సార్ వెంకటరెడ్డి సార్, తర్వాత ఎస్ఎస్ఓ సార్ రామగారి గారు రావాల్సిండే కోర్టుకు వెళ్ళాల్సి వచ్చేసి ఈ మీటింగ్ హాల్ కాలేకపోయిండు. సో కన్వే చేస్తున్నా. ఇప్పటివరకు మీరు మాట్లాడిన విషయాలన్నీ విన్నా. నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే మీరు చాలా రోజుల నుంచి ఇట్లాంటి విషయాల పట్ల చాలా అభద్రతా భావానికి లోనై పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఇన్స్టిట్యూషన్ నడిపిస్తున్నాము అంటే దానికి కావాల్సిన మినిమం ప్రోటోకాల్ ఏమో మనకు అవగాహన అయి ఉండాలి. అది మీకైనా నాకైనా. మీరు ఒక ఎస్ఐగా పనిచేస్తున్నారంటే దానికి ఏమేమి కావాలో నాకు తెలుస్తుండాలి. మీరు ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు కాబట్టి ఆ మినిమం ప్రోటోకాల్ మనం ఎవరికి అవసరబుల్, ఎవరికి రిప్లై ఇవ్వాలి, మనం ఎవరికి సంజాయిషి ఇవ్వాలి, ఎవరికి జవాబుదారితనం ఉండాలి, ఎవరి పట్ల విధంగా మనకి మినిమం అవగాహన ఉండాలి. అట్లా అవగాహన ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు మనం వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతాము. వాళ్ళని క్వశ్చన్ చేయగలిగి ఒక ఇష్యూ జరిగింది, ఒక ఇష్యూ జరిగితే ఒక ఎదురు వ్యక్తి వచ్చి మనం ప్రశ్నించింది అనుకోండి, దాంట్లో మీ పాత్ర ఎంత ఉంది, వాళ్ళకి మనకి ఎంతవరకు సమాధానం చెప్పాలి, అంతవరకు సమాధానం చెప్పాలి. ఎక్స్చేంజ్ ఇవ్వద్దు. సమాచారం అనేది మనం ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి ఎవరికైనా కూడా. లేదు వాళ్ళు భయపడుతుండ్రు, ఏదో చేస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియో తీసుకుంటుంటే నా దగ్గర తప్పలేని వరకు వాళ్ళు ఏమి చేస్తున్నా ఏమీ కాదు, ఎక్కడికి పోదు. ఒకవేళ ఏదైనా అయినా కూడా ఎవిడెన్స్ తోటి దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్య అయితే యాక్చువల్గా ఏమైందంటే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన విషయంలో చెప్తా. వీళ్ళు 2-3 డేస్ నుంచి తిరుగుతున్నారు. నేను బయటకు వెళ్తున్నా, వీళ్ళు లోపలికి వస్తున్నారు, నేను బయటకు వెళ్తున్నా, వీళ్ళు లోపలికి వస్తున్నారు. పోలీస్ స్టేషన్లో జరిగిన ఏమైందంటే క్లైమ్ అని చెప్పేసి అంటున్నారు. ఆ టైంలో సిపి గారు కలిసిండు, డిసిపి గారు కలిసిండు. ఆ 6 to 8 టైంలో వస్తున్నారు. ఆ టైంలో మేము బయట ప్రకటన చేసే టైం అనమాట. ఆ టైంలో మేము ఉన్నట్లేదు, ఎస్ఎస్పీ గారు ఉన్నట్లేదు. తర్వాత 5 ఈవినింగ్ వీళ్ళు వచ్చి 8 o'clock వచ్చి నా దగ్గర కూర్చున్నారు, కూర్చొని మాట్లాడారు. తర్వాత చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఇతని కంపెనీ నా దగ్గరికి వచ్చిందనమాట. ఆ పర్టికులర్ కంపెనీ అది అట్లా అయిపోయి. అయితే ఆ విషయంలో మేము లీగల్ ఏం చేయాలో అవన్నీ చేస్తాం. లీగాలిటీ మీ దగ్గర మేము ఎవిడెన్స్ కానీ ఓవర్ ఎవిడెన్స్ కానీ కలెక్ట్ చేసుకొని లీగల్గా మనం ఏ విధంగా చేయాలో చేసినాము, కోరిక పెట్టాము. ఇంకా కూడా లేదా కూడా ఒక ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇచ్చిందో ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్ అందుకే లీగల్గా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాము. మీకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సహాయ సహకారాలు ఉంటాయి, ఎప్పుడు కూడా ఉంటాయి. మీ మెంబర్స్ వచ్చినప్పుడు వీళ్ళకు డిసి సార్ చెప్పడం జరిగింది, ఏసీ సార్ కూడా అదే చెప్పడం జరిగింది. ఈ విషయం ఇట్లాంటి విషయాలు ఏమైనా జరిగినప్పుడు ఫస్ట్ మీ పరిధిలో మీరు సాల్వ్ చేసుకుంటే సాల్వ్ చేసుకోండి. మీ వల్ల కాకపోయిన పక్షంలో వెంటనే మీరు 100 కాల్ చేయండి. లేకపోతే మా పెట్రోల్ మొబైల్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ పెట్టుకొని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అందులో లీగల్ ఏమో దాని చూసి దాని ప్రకారంగా యాక్షన్ తీసుకుంటారు. అది
ఇంకోటి జనరల్ ఈ విషయం నాకు జనరల్ విషయానికి వచ్చేసరికి నేను ఇక్కడ అందరూ స్కూల్ కరెస్పాండెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ స్కూళ్ళకు సంబంధించిన కొన్ని భద్రతా పరమైన కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి, స్కూల్లో ఎటువంటి అవగాహన కార్యక్రమాలు పెట్టాలని చెప్తాను నేను. ఫస్ట్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకు స్కూళ్ళలో ఇన్సిడెంట్ జరిగినాయి అన్నమాట. స్కూల్ పేరు ఏం చెప్పాను, ఒకటి రామంతపూర్ సెక్టర్లో జరిగింది, ఒకటి మన ఉప్పల్ సెక్టర్లో జరిగింది. ఆ రెండు కేసులు కూడా నేనే చూస్తున్నా. ఒక 10th క్లాస్ అబ్బాయి కొట్టుకోవడం వల్ల అది చిన్న ఇంజూరీ అయింది, అది ఒక ఎఫ్ఐఆర్ అయింది. అది ఎందుకు అయింది అంటే ఇంకోటి 4th క్లాస్ అబ్బాయి 4th క్లాస్ అమ్మాయి కొట్టడం చిన్న ఇంజూరీ అయింది. ఇట్లాంటి సంఘటనలు ఏంటంటే ఈ మన క్లాస్కు ఒకసారి బ్రేక్ ఉంటుంది, లేదంటే ఒక టీచర్ రాకుండా ఉన్నాడు, ఒక క్లాస్ అయిపోవాలి ఇంకో క్లాస్కు ఒకసారి టీచర్ రాకుండా ఉన్నాడు, లీవ్ పెట్టడం ఏదో ఒకటి ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే నా క్లాస్ లీడర్ అని చెప్పేసి ఉంటాడు. ఆ క్లాస్ లీడర్ మానిటర్ చేసే టైంలో ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఇట్లాంటి ఇష్యూస్ జరగకుండా మీరు ఎవరైతే క్లాస్ టీచర్ ఉన్నారో వాళ్ళని డిలే కాకుండా ఎంగేజ్ చేసుకుంటుంటే ఇట్లాంటి ఇష్యూస్ మనము నివారించిన వాళ్ళం అవుతాము. అయితే అక్కడ ఏమైంది అంటే పెద్ద ఇన్సిడెంట్ ఏం కాలేదు. సో కాకపోతే దానికి జరిగిన నష్టం ఏమవుతుందంటే అది ఇప్పుడు కూడా వెరిఫై చేసినాం. వెరిఫై చేసిన తర్వాత ఒక అబ్బాయి కలిపింది, ఒక పాపకి ఆల్రెడీ అక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అలా చిన్న ఇంజరీ కావడం వల్ల వాళ్ళు అదే రిస్పెక్ట్ అయింది అనమాట. వాళ్ళకు మళ్ళీ బాగా ఇంజరీ అయింది. అట్లా ఎగ్జామ్స్ అనేది జరగకుండా చూసుకోవాలి. ఇంకొకటి మన ఏదైతే స్కూల్ కాంపౌండ్ ఆవరణంలో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అంటే ఎంతవరకు అయితే మన పిల్లలు తిరుగుతారో ఎక్సెప్ట్ వాష్రూమ్స్ అవి తప్ప మిగతా వాటిలో కెమెరాలకి సరిగా ఉండేటట్టు చూసుకోండి. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుందంటే మనకి మీరు ఇప్పుడు చెప్పిండ్రు వాడు వస్తుండు వీడు వస్తుండు ఎవడో వస్తుండు అది చెప్తుండు ఇది చెప్తున్నా అని చెప్పేది. అట్లాంటి వాళ్ళు కూడా భయపడతారు. మెయిన్ ఇంకోటి ఏంటంటే మన ప్రిన్సిపల్ గారు తర్వాత కరెస్పాండెంట్ గారు వీళ్ళు డైరెక్టర్గా కూర్చునే రూమ్ కదా ఆడియో వీడియో రికార్డింగ్ కెమెరాస్ ఉంటాయి, అవి పెట్టుకుంటే ఇంకా బెటర్. వాళ్ళు వాటిని చూసి స్టెప్ బయటకు వెళ్ళిపోతారు. అది మెయిన్ ఇంపార్టెంట్. అది మీకే ప్లస్ పాయింట్ అవుతుంది. అట్లనే ఇంకోటి మన స్కూల్స్ చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగినాయి అనమాట. మీరు కూడా యూట్యూబ్లో వాట్సాప్ న్యూస్లో వెళ్ళొచ్చి ఉండొచ్చు. పిల్లడు బస్సు దిగుతాడు, రోడ్డు క్రాస్ అవుతుంటే వేరే వీటిలో ఎక్కించిపోయింది. సో మీరు అట్లా బస్సులు మెయింటైన్ చేసే టైంలో ప్రతి బస్సుకు ఒక ఆయా కానీ ఒక సెక్యూరిటీ గార్డ్ మీకు ఎట్లా వీలైతే అట్లా పెట్టేసి వాళ్ళని ప్రాపర్గా దిగి వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా అదొకటి మానిటర్ చేసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. అట్లా ఏమవుతుందంటే మన నెగ్లిజెన్సీ ఉందని చెప్పేసి వాళ్ళు గొడవలు చేయడం వల్ల ఆ స్కూల్ నెగ్లిజెన్సీ ఉంది ఇట్లా అని చెప్పేసి వాళ్ళు డెడ్ బాడీ తీసుకొస్తారు. ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. అదొకటి. ఇంకొకటి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు స్కూళ్ళలో మనకి 8th, 9th, 10th క్లాస్ పిల్లలు చాలా ముఖ్యం. వాళ్ళు స్కూల్ ఏజ్ అయిపోయి టీనేజ్కి వెళ్ళబోతున్నారు కాబట్టి వాళ్ళు లేనిపోయిన వ్యసనాలకు అలవాటు అవుతారు. ఈ బయట గాంజా ఇలాంటి వాడికి అవుతారు. మీరు అప్పుడప్పుడు మేమే చెక్ చేయాలని కాదు, మీరు అప్పుడప్పుడు వాళ్ళకి సడన్గా ఫ్రిస్కింగ్ చేయండి. జేబులలో ఏమున్నాయి, పాయింట్లు ఏమున్నాయి, బ్యాగులు ఏమున్నాయి చెక్ చేయండి. అది తప్పేం కాదు, అది కంపల్సరీ చేయాల్సిన పనే. అలాంటైతే వాళ్ళకి భయం ఉంటుంది, మా స్కూల్లో ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకు కూడా భయం ఉంటుంది, వాళ్ళకు కూడా అర్థం చేసినట్టు అవుతుంది. అట్లాగే ఈ సైబర్ క్రైమ్ మీద కూడా మీరు ఖాళీ ఉన్నప్పుడు మమ్మల్ని పిలిస్తే మేము వస్తాము. మీకున్న అవగాహన ప్రకారము మీరు కూడా వాళ్ళకు ఎంతో కొంత చెప్తే బాగుంటుంది. ఈ 8th, 9th పిల్లలు ఏమవుతుందంటే మ్యాక్సిమం ఈ PUBG అని చెప్పేసి ఆన్లైన్ గేమింగ్ అనేసి ఆ పేరెంట్ దగ్గర మొబైల్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నాకంతా ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ అయిపోయినాయి కాబట్టి ఫోన్పే, గూగుల్ పే అందులో ఉంటున్నాయి. వాటి ద్వారా అమౌంట్ చేస్తున్నారు. అట్లా కూడా వాళ్ళు లాస్ అవుతున్నారు. అదొకటి కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకు చిన్న కంప్లైంట్ వస్తున్నాయి స్కూల్లో నుంచి. అది క్లాస్ టీచర్ గుడ్ టచ్ చేసి బ్యాడ్ టచ్ చేసి అని చెప్పేసి అది మనకు మెయిన్ ఇంపార్టెంట్. మనం మెయిన్ అనుకుంటాం కానీ అది ఈ ఏజ్ నుంచే మన స్కూల్ బేసిక్ నుంచే గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, మనకు పోస్ట్లో అంటే ఏంటనే చెప్పాలి. వాళ్ళకి చెప్తేనే అర్థమవుతుంది. దానివల్ల ఏమైందంటే ఈ మైనర్ ఎల్ఓపింగ్ కూడా చాలా తక్కువ అవుతాయి. మన దగ్గర వస్తే కేసులు వస్తాయి. 10th క్లాస్ ఎల్ఓపింగ్ తర్వాత ఇంటర్ వాళ్ళంతా కూడా ఊరికే అట్రాక్ట్ అయ్యేసి కింద చెప్పుకుంటే ఎవరితో వెళ్ళిపోతుంటారు. దానివల్ల వాళ్ళకు అప్పుడు అర్థం కాదు.
అప్పుడు అర్థం కాదు. వాళ్ళు మళ్ళీ మనం ఏం చేస్తాం, లీగల్ మన కోల్పోయేదంతా ఉంటుంది. అప్పుడు వాళ్ళు లీగల్ అవుతారు. కేసు కోర్టులో టైం నడుస్తున్నప్పుడు నేను తప్పు చేసిన అని చెప్పేసి రియలైజ్ అవుతారు అనమాట. సో అట్లాంటివి జరగకుండా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పైన కూడా మీరు పిల్లల్ని వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు, తర్వాత వాళ్ళ స్కూల్కి వాళ్ళ క్లాస్ టీచర్ తోటి అవన్నీ కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ మనకు ఈ పిల్లలు ఎవరైతే రోడ్డుపై నడుస్తుందో ఈ అందరూ కూడా బైక్ స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా కొంతమంది పై వాక్ వస్తారు, కొంతమంది మోటార్ వెహికల్స్ పైన వస్తారు. కాబట్టి వాళ్ళకు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ పైన కూడా మీరు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ నడవాలి. ఒకవేళ వెహికల్ మీద వస్తే మీ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళు హెల్మెట్ ధరించమని చెప్పాలి. అట్లాంటి మీ స్కూల్లో మీరు ఇవన్నీ సోషల్ అవేర్నెస్ అనమాట. సోషల్ అవేర్నెస్ మన స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తే ఆ పిల్లలు ఉండిపోతుంది. వాళ్ళు తప్పు చేయడానికి కూడా వాళ్ళ ఫాదర్ మదర్ తప్పు చేస్తేనే చెప్తాడు, మమ్మీ హెల్మెట్ పెట్టుకోవడానికి హెల్మెట్ పెట్టుకొని చెప్తారు. వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తారనమాట. ఇది విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఇంకొక విషయం లాస్ట్ ఏంటంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా కూడా మీరేం భయపడకండి. లీగల్గా మేము ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకు చేస్తాము. మాట్లాడుతున్నాము. అవకాశం ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు. Senior correspondent Buchireddy garu to please come on to the dais. Ramnath sir, please sir. Shivakumar Anna garu, please come on to the dais. Venkata sir and Anjal Reddy garu, Ram Reddy garu, please come on to the stage. And I request Medipalli President Srinivas sir, Ambalpet President Rajshekar sir. And if I am missing any senior correspondents, I am really sorry. Please, I request Master Grammar School sir and also Sridhar sir to please come on to the dais. Kiran sir, ఒక 40-50 మంది ఒక చిన్న ఇష్యూని అటాక్ చేస్తుంటే వీళ్ళందరూ కలిసి లాఠీ చార్జెస్ చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళతో పాటు దేవదాస్ మీరు కూడా రావాలి బ్రో, ఎందుకంటే ఒక తమ్ముళ్ళలాగా అనుకోండి, కానీ చాలా సపోర్ట్ చేశారు. మీరు పిలువగానే ఎన్నోసార్లు ఎంతో మంది కరెస్పాండెంట్స్ కి వీళ్ళ కష్టం మనం గుర్తించాలి. ఏదైనా ఈవెంట్ అయిన రోజు రండి ఇప్పుడు బైక్ రండి, ఏదైనా ఈవెంట్ అయిన రోజు మనం ఎవరన్నా గెస్ట్లు పిలుచుకోవడం కాదు, లోకల్ గా ఉండే స్టేషన్ ఎస్ఐని పిలుచుకొని మనకి ధైర్యం చెప్పడానికి వాళ్ళు ఎప్పుడైనా ముందుంటారు. అర్ధరాత్రి కూడా వచ్చే వాళ్ళు. సో ఇంపార్టెన్స్ మనకి ఇప్పటి నుంచి వాళ్ళకి ఇద్దాము. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు లాంచ్